ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనములు. ఈ దిన వాక్యము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము ధ్యానించుకుందాం. బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృపామయుడా, మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు వందనాలయ్యా. ప్రభా తండ్రి నాయన, మరి చదువుబడిన వాక్యముల నుండి మర్మాన్ని మేము గ్రహించి మేలు పొందుటకు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మీకా గ్రంథంలో నుంచి ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. అయితే మీకా గ్రంథం గురించి కూడా ఒకసారి మనము చూసినట్లయితే, మీకా ప్రవక్త దక్షిణ రాజ్యమైన యూదాలోని గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు. భావి కాలం నుంచి నిరీక్షణాస్పదమైన మరియు స్పష్టమైన సందేశాలు కూడా ఈ గ్రంథంలో మనము చూస్తున్నాం అన్నమాట. అయితే అసలు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నుంచి యేసుక్రీస్తు పుట్టుక గురించి మనం చూద్దాము. యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది, కారణము ఏంటి? మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో క్రిస్మస్లు మనం చూస్తూ ఉన్నాము, క్రిస్మస్లో ధ్యానించుకుంటున్నాము. అదేవిధంగా అసలు రావాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకు వచ్చాడు, వీటి గురించి మనము ధ్యానించుకుందాం. అయితే యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడో కూడా మనము ఒకసారి తెలుసుకుందాము. యేసుక్రీస్తు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి రావడం జరిగింది. అక్కడి నుంచి ఎందుకు వచ్చారు అంటే, యేసుక్రీస్తు తల్లి తండ్రి ఇద్దరు కూడా, మరియమ్మ గారు యేసేపు గారు గలిలయలో నుండి నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు అంటే, నజరేతు నుండి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయింది. కాబట్టి ప్రజాసంఖ్య కొరకు అక్కడ నుండి వారు నజరేతు నుండి బెత్లెహేముకు రావడం జరిగింది. అయితే అప్పుడు మరియమ్మ గారు గర్భవతిగా ఉన్న సమయం అన్నమాట. అయితే వీళ్ళిద్దరు కూడాను మరి బెత్లెహేము వచ్చిన తర్వాత అక్కడ నిండు చూలాలైనందువల్ల అక్కడ ప్రసవించడం మనం చూస్తాము. అయితే ముందుగా మనము నజరేతు గురించి తెలుసుకుందాం. నజరేతు గ్రామం అనేది చాలా చిన్న గ్రామము. ఆ చిన్న గ్రామము అది ఏ వస్తువులు లేని ఎంతో దూరంగా ఉన్నటువంటి గ్రామము. అలాంటి గ్రామాన్ని ఎంచుకుని దేవుడు అక్కడికి రావడానికి కారణం ఏంటి కదండి. మరి ఎన్నో దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, ఉన్నతమైన కుటుంబాలు అన్నీ ఉండగా మరి అక్కడంతా వదిలేసుకొని మరి మరియమ్మ గారి కన్యక గర్భంలో ఆయన జన్మించడం జరిగింది. అయితే ఆ నజరేతు అనే ఊరిలో, అది భయంకరమైనటువంటి ఊరు అయినా కూడాను, అలాంటి ఊరిలో నుండి ఇక్కడ ఏమనుంది, యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామము నజరేతు, స్వల్ప గ్రామమైన ఆ గ్రామము నుండి ఒక మంచి వ్యక్తి రాబోతున్నాడు అనేది మనము ఆ దేశాన్ని అంటే ప్రపంచాన్నే, ఇశ్రాయేలును ఏలటమే కాదండి, ప్రపంచాధినేత ఆయన ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనే వాక్యమే మనకి సెలవిస్తూ ఉంది. ఆయన ఎలా అంట, పురాతన కాలం నుంచి శాశ్వత కాలము ఇప్పటి వరకు కూడా ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. పురాతన కాలం అంటే అండి పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే, పాత నిబంధన కాలంలో యెషయా గ్రంథంలో మనము పాత నిబంధన యెషయా గ్రంథంలో 9వ 6వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
అవును కదండి. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? కుమారునిగా మానవ రూపంలో తన స్వారూప్యంలో మనల్ని సృష్టించాడు కాబట్టి అలాగే ఆయన అక్కడి నుంచి మానవ రూపంలో జన్మించడం జరిగింది. డైరెక్ట్గా వచ్చాడు అనుకోండి, మరి ఆయన ప్రభువుని సేవించిన కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ మరి ఇవన్నీ ప్రేమ అభిమానాలు ఇవన్నీ ఉంటాయా? ఒక భయము గౌరవం అవి ఉంటాయి కానీ ఆత్మీయత ప్రేమ ఇవన్నీ కూడా ఉండవు. దేవుడు మరి ఈ విధంగా వచ్చాడు అని మనకి లేఖనాలు చెప్తున్నాను. పాత నిబంధన కాలంలో మనము చూస్తాము. ఆయన భుజం మీద రాజ్యభారమును, రాజ్యం అంటే ఒక రాజుగా రాజ్యాలను అంటాం కదా, ఆయన ప్రపంచాధినేత. అన్ని విషయాల్లో దేవుడు మనకి సరి అయిన వాడనమాట. నిత్య జీవుడు, సరి అయిన మంచి దేవుడు, మన ఏళ్ళ ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ రాస్తూ ఉన్నారు ఈ గ్రంథంలో. 9:6 మనం చూసినట్లయితే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కుమారునికి ఏం పేరు పెట్టబడింది? ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆలోచనకర్త. ఏ సమస్యనైనా అవలేలనగా మనకి సమస్యను తీర్చగల అంత ఆలోచన, అంత జ్ఞాని అనమాట ఆయన కంటే జ్ఞానం గల వాళ్ళ భూమి మీద ఎవరు లేరు. బలవంతుడైన దేవుడు, ఎలాంటి వారినైనా కూడా ఆయన ఎదుర్కొనే శక్తి ఆయనకి ఉందన్నమాట. అంత బలవంతుడైనటువంటి ఆయన ఎదుర్కొనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. నిత్యుడొక తండ్రి, ఎప్పుడు కూడా నిరంతరం ఉండే తండ్రి అనమాట. మరి నిరంతరము మనం ఉండగలమా? మనకి కొంతకాలమే ఉంటుంది, చనిపోతాం. కానీ దేవునికి నిరంతరము నిత్య జీవుడు అనమాట. నిరంతరం ఉండే దేవుడు ఆయన. సమాధానకర్తకు దేవుడు, ఆయన సమాధానం కలిగినటువంటి దేవుడు. ఆయన సమాధానంగా ఉంటూ మనల్ని కూడా సమాధానపరచాలని చూసేటువంటి వ్యక్తిగా ఉన్నాడని మనకు ఆయనకు పేరు పెట్టబడింది. మనకైతే తెలియపరుస్తున్నారు ఈ వాక్యం ద్వారా. ఎప్పుడు? పాత నిబంధన కాలంలో యెషయా గ్రంథంలో. మరి ముందుగానే ప్రవచనాలు నెరవేరినాయి అన్నమాట. ఆ ప్రవచనం ప్రకారమే మన కొత్త నిబంధనలో యేసుక్రీస్తు జన్మించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ వాక్యం సెలవిచ్చిన రీతిగా చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు అంటే దేవుడు పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ఇంకా పుట్టక ముందు, మానవునిగా రాకముందు అయితే దేవుడు ఎంతో విసిగిపోయి ఎవరి ఎళ్ళ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి చెర నుంచి విడిపించి వాళ్ళకి ఎన్నో మన్నాను కురిపించడం కానివ్వండి, అలాగే ఎలాంటి వస్త్రాలు పాతగిలకుండా వారికి ఎలా ఉండాలో అలా అన్ని విషయాల్లో వాళ్ళకి అన్నీ సమకూరుస్తూ ఉన్న క్రమంలో కూడా దేవుణ్ణి విసిగిస్తూ వ్యతిరేకిస్తూ ఎన్నో మరి దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం ఇశ్రాయేలీయులు. కానీ అయినా కూడా మరి ఎవరికి వాగ్దానం చేశాడు కదండి అబ్రహాం గారికి, ఇస్సాకు, యాకోబు, మీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని అబ్రహాంకి వాగ్దానం చేశారు కదా. మరి అలాంటి క్రమంలో మరి వాగ్దానం ప్రకారంగా మీకు నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాళ్ళకి ప్రమాణం చేసిన విధంగా ఇశ్రాయేలుని నడిపిస్తున్న క్రమంలో వాళ్ళు ఎన్నో అవమానం చేసిన వారిని వదిలిపెట్టకుండా అలాగే తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో చనిపోయి ఉన్నారు చాలామంది. అయినా కూడా చివరికి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట, అలాంటి ప్రదేశాన్ని. మరి అలాంటి మాట తప్పని దేవుడు మరి అలా చేశాడు. వాళ్ళు అలా విసిగిపోయాడనమాట. తర్వాత విసిగిపోయి ఏం చేశాడు? ఇంకా మాట వింటలేదు, పాపంలో ఉంటున్నారు, పాపంతోనే ఉంటున్నారు, విగ్రహాధనం. ఎందుకంటే దేవుడు చేసినటువంటి భూమిని, ఆకాశాన్ని, మరి గాలిని, వర్షాన్ని, అగ్నిని, ఇలాగ అన్నిటిని కూడా పూజిస్తూ ఉన్నారు. దూడలను, ఇలాగ దేవుడు సృష్టించిన వాటన్నిటి కూడా మనుషులు ఏం చేస్తున్నారు? పూజిస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, దేవుని తిరస్కరిస్తున్నారు. దేవుణ్ణి మాకొద్దు అని ఏం చెప్పారు? న్యాయాధిపతులు కూడా మాకు న్యాయాధిపతులు కాలంలో మాకు రాజు కావాలి, మాకు దేవుడు వద్దని దేవుణ్ణి తిరస్కరించిన అప్పుడు ఆ క్రమంలో కూడా సౌలును రాజుగా చేయడం కూడా జరిగింది కదండి. అయితే దేవుని తిరస్కరించాడు. మరి ఇలా జరుగుతున్న క్రమంలో దేవుడు ఆలోచన చేశాడనమాట. అయ్యో, నా బిడ్డలు పాడైపోతున్నారే, నన్ను కూడా వద్దనుకుంటున్నారు, వీళ్ళు పాపంలోకి మరి పాపాలు చేస్తే కనుక నిత్యాగ్నిలోకి వెళ్ళవలసి వస్తుంది, నా బిడ్డలు అలా అవడానికి వీల్లేదని ఆయన చాలా బాధపడి ఏం చేశాడంటే అప్పుడు మానవ రూపంలో మరి భూలోకానికి రావడం జరిగిందనమాట. ఈ క్రమంలో మానవ రూపంలో ఎలా వచ్చాడు? మరి ఎంత తగ్గించుకొని వచ్చాడు? మరి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు నజరేత్ అనే ఊరిలో అంటే
చాలా చాలా చిన్న ఊరు, మరి భయంకరమైన ఊరు, ఏ ఫెసిలిటీస్ లేని ఊరు. అలాంటి భయంకరమైన ఊరిలో మరి మరియమ్మ గర్భాన, కన్యక గర్భాన ఆయన జన్మించడం జరిగింది. బెత్లెహేంలో జన్మించడం జరిగింది. ఎక్కడ బెత్లెహేంలో ఎలా జన్మించాడు? వాళ్ళకి సత్రంలో కూడా స్థలం లేనందువల్ల ఒక పశువుల తొట్టిలో ఆయన ఉండడం జరిగిందనమాట. అయితే ఇలాంటి తగ్గింపుతత్వాన్ని దేవుడు ఎందుకు కలిగి ఉన్నాడు? మన కోసమేనండి. బలహీనుల కొరకు, అలాగే దారిద్ర్యంలో ఉన్నవారి కొరకు, అలాగే మరి కటిక పేదవారైనటువంటి వారి కొరకు, మరి ఇలాగ దేవుడు దీనత్వాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి అలాంటి స్థితిలో ఆయన వచ్చినప్పుడు, ఎందుకంటే మనకు సమీపంగా ఉండడం కోసం, మనతో ప్రేమను పంచుకోవడం కోసం ఆయన ఎంతో ఆశతో వచ్చాడనమాట. ప్రతి బిడ్డ కూడా నా బిడ్డగా జీవించాలనే ఉద్దేశం మీద ఈ లోకానికి వచ్చి మరి ఆయన అంత దీనస్థితిని, తగ్గింపుతత్వాన్ని కలిగి జీవించిన వానిగా మనము చూస్తాము. కానీ ఆయన తలుచుకుంటే ఎక్కడైనా మేడల్లో ఉండొచ్చండి, పెద్ద పెద్ద రాజభవనాల్లో ఉండొచ్చు. కానీ మనకు మరి రాజభవనంలో ఉంటే మనం వెళ్ళడానికి కుదరదు కదండి. పేదలమైన మనము, బలహీనమైన మనము, దరిద్రులమైన మనము అక్కడికి వెళ్ళడానికి కుదరదు కదా, పోలేం కదా, భయపడతాం కదా. కానీ ఆయనకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయన అంత తగ్గింపుని చేసుకొని మన దగ్గరికి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటి? ఏ ఒక్కరూ పాపములోకి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరూ నిత్య పరలోకానికి రావాలి. అవును కదండి, మనకు రెండు ఉన్నాయి. నిత్య పరలోకం ఉంది, నిత్య నరకము ఉంది. రెండు నిత్యమైనవే, చిరకాలం ఉండేవి రెండు. కానీ ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ లోకంలో, మరి ఈ లోకంలో ఏముందండి? పాపం ఉంది. ఈ లోకంలో పాపము ఉంది, ప్రతిదీ పాపమే. కానీ పాపపు లోకములో మనం జీవిస్తున్నప్పుడు పాపానికి బానిసలమైపోతాం. ఎందుకంటే శత్రువు కూడా, సాతాను కూడా అంత భయంకరంగా అది కాసుకొని ఉంటుంది. ప్రతి ఒక్కరిని పాపంలో పడేయడానికి అది పన్నాగాలు పన్నుతూ ఉంటుందన్నమాట. అది మనం చూసుకొని దాని చెంతకు వెళ్లకుండా దేవుని దగ్గరికి వెళ్ళే విధంగా ఉండాలి. ఆ విధంగా దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చిన దాన్ని బట్టి ఆయన అంటున్నాడు, మీరు పాపంలోకి వెళ్ళొద్దు, మీరు రక్షణ పొందండి, రక్షణ పొంది నా దగ్గరికి రండి, మీకు నేను నిత్య పరలోకాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇది చిన్న జీవితం అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లైఫ్ స్పాన్ మనకి ఇప్పుడు 70 సంవత్సరాలు, కాకపోతే ఇంకొక 10 సంవత్సరాలు. దేవుడు ఎప్పుడు తీసుకుంటాడో మనకు తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనము ఏదో ఎన్నో ఆశలకి ఎన్నో మరి దురాశలకి పోతూ ఈ భోగాల్ని, రాజభోగాలు అనుభవించాలని, ఈ లోకంలో ఉన్నట్టు సంతోషాన్ని అనుభవించాలని మనము కోరుకుంటాం. కానీ ఆయన కోరుకున్న దాన్ని మనము సఫలం చేయట్లేదు. ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధంగా ఉన్న విధంగా మీరు పరిశుద్ధంగా ఉండండి, మీకు నిత్య పరలోకాన్ని ఇస్తాను అంటున్నాడు. చూశారండి దేవుడు మరి ఎంత కరుణామయుడో, ప్రేమమయుడో. మీరెవరు నరకానికి వెళ్ళకూడదు, మీరు అలా పగపగా అక్కడ నరకంలో కాలిపోవటం నేను చూడలేను, మీరు పరలోకానికే రండి అని. మనం ఎన్ని పాపాలు చేసినా కూడా మనం పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఆయన కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు అండి కదా. మరి ఈ విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముంది? జీవం ఉంది. జీవం అంటే ఎప్పటికీ ఉండేదండి. జీవం, మరణం లేదు, జీవం ఉంది ఆయనలో. ఆ జీవం మనకేం చేస్తుంది? ప్రతి విషయంలో ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో, మన ఏళ్ళ ఆయన చేసేటువంటి ప్రతిదీ కూడాను మనకి తెలుసు, ఆయన చూస్తూ ఉంటాడు. అయితే అలాంటి జీవము కలిగిన ఆ జీవాన్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వెలుగుగా. మరి చీకట్లోకి వెళ్తే మనకేమన్నా కనిపిస్తుందండి? ఏమీ కనిపించదు. పాపం అంతా కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. అయితే వెలుగులోకి వస్తే వెలుగు ఎలా ఉంటుంది? మంచి వెలుగు మనకి వెలుతురునిస్తుంది. అంటే వెలుతురు అంటే మనలో పాపం ఏమీ లేకుండా మనము పరిపూర్ణులుగా దేవుని మార్గంలో ఉంటున్నాము అని, అలాంటి వెలుగును ఆయన మనకి ఇస్తాడనమాట. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనమే ఒకసారి చూద్దాము. యేసుక్రీస్తు మానవునిగా మరి
ఎంతో తగ్గించుకొని వచ్చిన విధానాన్ని బట్టి మరి మనము ఏం చేస్తున్నాము? మరి అలాంటి దేవుడు మరి మన కోసం దిగి వచ్చి మానవుడిగా మరి ఎన్నో శ్రమలు అవమానాలు పొందినటువంటి దేవుడు, మరి ఆ దేవుడిని వదిలిపెట్టి సాతాను బంధకాల్లో చిక్కుకుందామా? ఒకసారి ఆలోచించండి. మరి ఏమన్నా లాభం ఉందా? సాతాను బంధకాల్లో చిక్కుకున్నందువల్ల నష్టమే కదండి. ఎక్కడో ఇప్పుడు ఈ చిన్న జీవితాన్ని మనం కనుక ఇక్కడ శ్రమ పడదాము, ఇబ్బంది ఏంటి? ఇక్కడ శ్రమ పడదాము, దేవుని గురించి శ్రమ పడదాము, ఇబ్బంది లేదు. శ్రమలు సహించుట ధన్యతే దేవుని కొరకు. కానీ ఆ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు శ్రమపడు, బాధపడు, ఇక్కడ నీ కన్నీరు అక్కడ ఆనంద బాష్పాలుగా ఉంటాయి పరలోకములని దేవుడు సెలవిస్తున్నాడండి. అవును కదా ప్రియా దేవుని బిడ్డలారా? మరి నిత్యముండే అగ్నిలోకి వెళ్దామా? నిత్యముండే పరలోకానికి వెళ్దాం. ఈ చిన్న జీవితం కోసం మనం ఎన్నో ఆర్భాటాలు చేసుకుంటూ ఇక్కడ సంతోషంగా మన ఇష్టానుసారంగా గడపడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి అందరూ ఆలోచించండి. దేవుడు చెప్పేది ఏంటంటే, మరి పరలోక రాజ్యములో మనం ఇక్కడ కోరుకున్న వాటికంటే ఎన్నో ఉంటాయండి. మణులు, మాణిక్యాలు, బంగారము ఎన్నో ఉంటాయి. మరి అవన్నీ అక్కడ మనకు దేవుడు మనకు ఏర్పరిచి పెట్టాడు. ఇక్కడ ఎందుకు? ఇక్కడ అవన్నీ సంపాదించుకున్నా కూడా ఏమవుతాయి? అవి దొంగలు దోచుకుంటారు కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి అవసరం లేదండి. దేవుడు ఇచ్చినంత వరకు మనల్ని, ఆయన బిడ్డలను అయితే ఆయన మంచిగా చూసుకునే దేవుడు. కానీ ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడు తీర్చగల దేవుడు. అలాగని మనము కష్టాలు అనేది పరీక్ష సమయాలు కూడా ఉంటాయి, ఓర్చుకోవచ్చు కొన్ని విషయాల్లో. కానీ అలా ఓర్చుకున్నందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు అక్కడ ఇంకా మనకి మార్కులు ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట పరలోకంలో. మనం ఇక్కడ ఎంతైతే శ్రమ పడుతూ ఉంటామో అక్కడ మనకి దేవుడు మనకి మార్కులు వేస్తూ ఉంటాడు. 100 మనకి మార్కులు వస్తాయి. అప్పుడు మనం ఎక్కడ ఉంటామో దేవుని చెంత ఉంటాము. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్కరు పాపంలో చనిపోకుండా ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలోకి రావాలని, అక్కడ నిత్య జీవం వాళ్ళు పొందాలని, అలాగే ఎవరు నరకానికి వెళ్ళి నరకంలో నరకయాతన నిత్యము పడాలన్నమాట. నిత్యం పడటము మనకు అవసరం అండి కాదు కదా. మరి అనిత్య నరకాగ్ని నుంచి తప్పించి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళాలన్న దేవుణ్ణి మరి అందరం కూడా యేసుక్రీస్తుని మనము మరి ఆయన చెప్పిన విధంగా ఆయన వాక్యానుసారంగా మరి నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని వైపు చూద్దామా? ఆయన త్యాగాన్ని ఒకసారి చూద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ, కృపామేడ, మా స్తుతిలో కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళైన స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ విన్న వాక్యాన్ని బట్టి, చదవబడిన వాక్యాన్ని బట్టి ఇదిగో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడి, ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలని తెరవమని, ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి ఎవరికి ఏది అవసరమో మాకు తెలియదు కానీ సర్వం నెరిగిన గొప్ప దేవ, ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా వాక్యాన్ని నింపి నీరు కట్టి ఫలింప చేయగలందరికీ స్తోత్రం చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని విన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇదిగో ప్రభా నేను మీ కృపకటాక్ష వారి మీద మెండుగా కుమ్మరించి నడిపించమని మీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామన వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.